నమస్తే. నేను ప్రశాంత్. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సరం పూర్తి చేసుకుంది. మరి ఇచ్చిన హామీలని నెరవేర్చుకుందా? కూటమి పాలన ఎలా ఉంది ఏపీలో అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సరం పూర్తి చేసుకుంది. మరి ఇచ్చిన హామీలని నెరవేర్చుకుందా? ప్రజలకి మరి ఇప్పుడున్న కూటమి పాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగి ఈ జూన్ 12కి సరిగ్గా సంవత్సరం పూర్తి కావచ్చింది. ఈ సంవత్సరంలో కూటమి నిలబడుతుందా నిలబడదా, పవన్ కళ్యాణ్ గారు విభేదిస్తారా, ఎప్పుడు విడిపోతారని చూసే మోకలు ఉన్నాయి కొన్ని. బట్ అదేం జరగలేదు. సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేశారు. అయితే ఈ పథకాలు ఏవైతే అనౌన్స్ చేశారో వీటికన్నా ముందు రాష్ట్రం యొక్క బడ్జెట్ లేదా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను సెట్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన తరుణంలో రాష్ట్రంలో పెట్టుబడులు కానీ ఎటువంటి అవకాశాలు కానీ లేకుండా పోయింది. అందరూ పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయారు. ఇంకొంతమంది ప్రభుత్వ ఉద్యోగులే పని చేయలేక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత దారుణంగా ఉన్న పరిస్థితి. చాలా తక్కువ పర్సంటేజ్. అంటే అలాగని ఎంత జరిగిపోయిందా, ఏమైంది అనుకునే వాళ్ళు అనొచ్చు. తక్కువ పర్సెంట్ నాకు తెలిసినంతవరకు. అయితే అటువంటి దాన్ని ప్రజలు నిజంగా 92%, సుమారుగా 91.8 అంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. అప్పుడే అనుకున్నారు ఇది తాడో పేడో తేలిపోతుంది. ఎంత వచ్చిందంటే ఎవడికో బ్యాండ్ బాజా అయ్యింది, ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పి నేషనల్ ఛానల్స్ నుంచి, నేషనల్ సర్వే కంపెనీల నుంచి అన్నీ అలాగే చెప్పుకొచ్చాయి. కొన్ని బూటకపు కూడా కొంతమంది చెప్పారు. అయితే అందరూ 120, 130 అన్నారు. కానీ ఒక కేకే సర్వే 161 ఎన్నో వస్తాయి అన్నాడు ఆయన. ఇది మరి అతిశయోక్తిలా ఉందే అనుకున్నాను నేను. బట్ ఆయన అనాలిసిస్ అంతా రీజనబుల్గా ఉంది. తీరా చూస్తే 164 కూటమి. మైండ్ బ్లోయింగ్ కదా. 175కి ఇంకా వైనాట్ 175 అన్నాడు ఆయన, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు. రివర్స్ అయిపోయింది అక్కడ. కాబట్టి అంత బంపర్ మెజారిటీ వచ్చింది. కాబట్టి ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం మీద అనేది వస్తుంది. ఇకపోతే 1 year అయినప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 1 yearలో కూడా కూటమి ప్రభుత్వంకి సపోర్ట్ చేసిన వాళ్ళు, కూటమి ప్రభుత్వంకి ఓటు వేసిన వాళ్ళు, కూటమి ప్రభుత్వం తరపున ప్రచారం చేసిన వాళ్ళు, కూటమి ప్రభుత్వం వల్ల, ఆ కూటమి ప్రభుత్వం అయ్యడం వల్ల వైసీపీ నుంచి ఇబ్బందులు, కేసులు, శిక్షలు అనుభవించిన వాళ్ళు, అరే ఇప్పుడు మనకు టైం వచ్చింది, కొట్టాలి, వాళ్ళని ఎలాగైనా లోపల పెట్టాలి అనే ఎక్కువగా ఊగిపోతున్నారు చాలామంది, యువత ఎస్పెషల్లీ. అదే తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘ అనుభవం అంటే అదే. మరి ఆయన ఏం చేశాడు, ఈ 12కి సరిగ్గా సంవత్సరం అయిన నేపథ్యంలో మీడియాకు ముఖాముఖిగా మాట్లాడాడు. అందరూ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ అంతా ఆగడాలు, అరాచకాలు చేసింది, దానికి చెక్ పెట్టాలి, కేసు, అది కాదు కదా. ముందు బతకడానికి. ఇప్పుడు పాకిస్తాన్లో ఏమనుకున్నాం మన పాయలుగా, ఓరే నీకు తినడానికి తిండి లేదురా, నీకెందుకురా ఎదవ పోర్షు, నీకెందుకురా కాశ్మీరు, నీకెందుకురా ఇది అని అనుకుంటున్నామా? అలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేను అన్న టైంని కాస్త గాడిని పెట్టాలి, ఆర్థిక పరిస్థితిని పెంచాలి, రెవెన్యూ జనరేట్ చేయాలి. కాబట్టి దృష్టి దాని మీద ఉంది. విజన్ 2047 అవ్వచ్చు, P4 విధానం అవ్వచ్చు, లేదంటే పెట్టుబడులు రాబట్టడం అవ్వచ్చు, ఇది దృష్టి పెట్టారు తప్ప వాడు సన్నాసి అన్నాడని ఆడికి అరెస్టు, వీడు 420 అన్నాడు కదా ఈడికి లోపలేయడం, లేకపోతే ఇంకోడు దొంగముండా కొడుకు అని తిట్టాడు కదని వాడికి సెక్షన్లు వేసి చేయడం, వాడిని దారి కాచి కొట్టడం, ఇవి చేయకూడదు. కూటమి ప్రభుత్వం ఈ 1 yearలో ఎలాంటి అభివృద్ధి చేసింది, ఇంకా మిగతా 4 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయబోతుంది మీకు తెలిసినంత వరకు? వాస్తవానికి కూటమి ప్రభుత్వం, అదే చెప్తున్నాను, మీరు అడిగారు, వాళ్ళు ఈ గత పాలన అరాచకాలు లేదా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు భయపడుతున్నారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల అయితే ఎవ్వడు బయట రోడ్డు మీద ఉండడు. ఎవడు ఇన్ ద సెన్స్, గత ప్రభుత్వానికి ఎవరెవరైతే కొమ్ము కాశారో, ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు ఎవరు కూడా బయట ఉండరు కదా. చక్కగా బయట తిరుగుతున్నారు కదా. నిన్న లేదు మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సపోర్ట్ చేస్తూ రోజా గారు కూడా షర్మిలా గారి మీద కౌంటర్ వేశారు. మరి రోజా గారు ఫ్రీగా తిరుగుతున్నారుగా. నిజంగా అలాగనుకుంటే రోజా గారిని కూడా ఏదో ఒకటి కేసు చేసేవచ్చు కదా. రోజా గారిని, గుడివాడ అమర్నాథ్ గారిని, కొడాల నాని గారిని, వాళ్ళందరినీ చేయలేదు కదా. అలా ఎందుకు? రాజకీయం అది కాదు, అది తప్పు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ముందు గాడిని పెట్టాలి.
క్యాపిటల్ లేని రాష్ట్రం అయిపోయింది. ఎంత సిగ్గుచేటంటే మొన్న మా అబ్బాయి సోషల్ మ్యాప్లో ఇండియా మ్యాప్ తీసుకొచ్చాడు, మొత్తం 28 స్టేట్స్తో ఉన్నది. అవును. పైన అది కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతం చేశారు కాబట్టి 28 స్టేట్స్కి కూడా స్టేట్ పేరు, క్యాపిటల్ పేరు కూడా ఉన్నాయి ఆ మ్యాప్లో. అన్ని స్టేట్స్కి కూడా తెలంగాణ, హైదరాబాద్, మహారాష్ట్ర, ముంబై, కర్ణాటక, బెంగళూరు, అలాగా కేరళ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అనే ఉంది తప్ప పేరు లేదు అక్కడ, క్యాపిటల్ పేరు లేదు మ్యాప్లో. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో గత ప్రభుత్వం, నేను లాస్ట్ ఇయర్ మాట చెప్తున్నా, గత ప్రభుత్వం ఇట్లా చేసింది కాబట్టి 3 రాజధానులు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, తప్పించుకోవడానికి ఏదో చేశారు కాబట్టి అసలు రాజధాని కూడా ఎవరికి తెలియకుండా అయిపోయింది. సోషల్లో ఏమని చెప్తారా పిల్లలకి అడగండి, ఆ టైంలో రాజధాని అంటే ఏం చెప్తారు? వైజాగ్ అని చెప్పాలా, విజయవాడ అని చెప్పాలా, కర్నూలు అని చెప్పాలా? అందుకని మ్యాప్లో కూడా ఇవ్వలే. ఓహో ఇది ఎక్కడి వరకు పాకిపోయిందా అనిపించింది. అంటే ఎక్కడో ప్రింట్ అయ్యి వచ్చినవి అవి, తెలుగు రాష్ట్రాలు ప్రింట్ అయ్యి వచ్చినవి కావు అవి. ఏ సెంట్రల్ సిలబస్ సంబంధించిన మ్యాప్ అది, సిబిఎస్ఈ సిలబస్ సంబంధించి. సో అట్లా అంత దారుణమైన పరిస్థితికి ఇప్పుడు ముందు క్యాపిటల్, దాన్ని తగ్గట్టుగా ఎవడెవడైతే వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళందరూ మరలా పెట్టుబడులకి పిలుస్తున్నారు, బతిమాలుతున్నారు, అడుగుతున్నారు, రండి 1 పేపర్ మీద మీకు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ చేస్తాం, మీకు ఎన్ఓసి ఇస్తాం, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సరే, ఇప్పుడు అంటే అలా చేయడం వల్ల మనిషిని మనిషిలా బతకనిచ్చే, వాడి కాలు మీద వాడు నిలబడేలా చేయగలుగుతున్నారు. అంతేనా? చేయనప్పుడు ఏమవుద్ది? ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థలో ఒక లీడర్ కానీ, ఒక ఎంటర్ప్రీనర్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ, అలాంటి బిజినెస్ మ్యాన్లు తయారు చేసుకోవాలి, వాళ్ళ కింద వాళ్ళని తయారు చేసుకోవాలి. ఒక నాయకుడు అయితే 10 మంది నాయకుల్ని తయారు చేయాలి. ఎప్పుడైనా సరే నేను ఒక్కడనే ఎదుగుతాను అని అనుకున్నాడు అనుకోండి, పొరపాటు నాడు జారిపోతే కింద చెయ్యందించేవాడు ఎవడు ఉండడు. అదే ఆయనతో పాటు 10 మందిని డెవలప్ చేయడానికి ఒక లీడర్గా కానీ, బిజినెస్ మ్యాన్గా కానీ, ఒక వ్యవస్థలో కానీ ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాను, ఆడు జారిపోతుంటే వెనక 10 మంది కూడా పట్టుకుంటారు. ఎందుకంటే వాడు పడిపోతాం, మేము పడిపోతాం, మా బిజినెస్లు మావి కూడా ఇదవుతాయని. అక్కడ స్వార్థము ఉంది, విశ్వాసము ఉంది, అంతే కదా. నీతో పాటు 10 మంది తీసుకెళ్తే నువ్వు పడిపోతే నువ్వు వెనక కూడా పట్టుకుంటాడు. లేదు వీళ్ళందరినీ ఎక్కడే తొక్కేసి ఎక్కడే ఉంచేసి ఒక్కడే డెవలప్ అవుతుంటే నువ్వు పడితే ఇది ఎవ్వడు నీ చెయ్యి కూడా అందివ్వడం కదా. సో అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది, మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా చేస్తుంది. చూద్దాం, మీరు ఇప్పటికే మళ్ళీ స్టార్ట్ అయ్యే ఆల్రెడీ అన్ని ప్రక్షాళన జరుగుతున్నాయి. ఈ కేసులు పాతోళ్ళు ఏదన్నారు, తిట్టారు, 420 అన్నారు, భార్యను ఇవి పట్టించుకోవద్దు. ఇవి పట్టించుకుంటే సగం టైం దీనికి అయిపోద్ది. మళ్ళీ ఆ వైసీపీ వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది అలా అనుకుంటే. అదేం కాదు. అందుకే పథకాల వల్ల కూడా నష్టాలేంటి లాభాలేంటి, ఫ్రీ బస్సు కూడా ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో చూసారా, అందరూ తిట్టుకుంటున్నారు, ఏం ఫ్రీ బస్సులో బాబు, ఇంతకుముందు ఆడవాళ్ళు చేయెత్తి ఆపేవారు, ఇప్పుడు సరిగ్గా ఓన్లీ బస్ స్టాప్ తప్ప ఇక్కడ ఆపట్లేదు. ఫ్రీ బస్ కూడా ఇప్పుడు ఆగస్టులో అమలు చేస్తాం, అన్ని చూసుకొని ఇంకా కొంచెం ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చి అని చెప్పి చెప్తున్నారు. అవును, కానీ ఆల్రెడీ తెలంగాణలో, కర్ణాటకలో ఉన్న ఇబ్బందులు చూస్తున్నారు. ఇప్పుడు మొన్న ఏమైంది, బస్ పాసులు పెంచారా మళ్ళీ? ఎందుకు? ఈ ఫ్రీ ఇవ్వడం, ఆర్టీసీకి నష్టాలు రావడం, మరి నడిపించాలా? మరి దాని మీద కొన్ని 100 మంది బతుకుతున్నారా? ఆ ఉద్యోగులు మరి జీతాలు ఇవ్వాలా? దాని పెట్రోలు, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉండాలా? ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి ఫ్రీ ఇస్తే ఇచ్చాడని తిట్టుకుంది మనమే, ఇవ్వలేదు రచ్చి మాట తప్పాడని తిట్టుకుంది మనమే. నాయకుడు ఎలా ఉండాలో, మన హీరో ఎలా ఉండాలో మనమే డిసైడ్ చేసేస్తున్నాం. మనం మారాలి ముందు కదా. సో కూటమి ప్రభుత్వం వెయిట్ అండ్ సీ. అది. థ్యాంక్ యూ సార్.